ప్రేక్షకులారా, వెల్కమ్ టు మాస్టర్ రాజు ఛానల్ అండి. ఈ ఛానల్లో నేను ఈ యొక్క వయనాడ్, కేరళలో వయనాడ్ డిస్టిక్లో జరిగిన ఒక ప్రకృతి తాండం విధ్వంసం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. రాత్రిపేట అక్కడ కొన్ని గ్రామాలు తుడిచివేసిందండి. ఆ వాటర్ పైనుంచి వచ్చి మరి చాలా పవర్ఫుల్గా వాటర్ వచ్చి ఫ్లడ్ అయింది. ల్యాండ్ స్లైడ్స్ అయ్యేవి, అవన్నీ కూడా చాలా భయంకరమైన 260 మంది చనిపోయారు. చాలామంది ఇల్లు లేకుండా దూరం ఇదైపోయారండి. మరి ఆర్మీ వాళ్ళు, ఆ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చాలా కష్టపడి సహాయ చర్యలు నడుపుతున్నారు. అయితే రాజీవ్ గాంధీ మరి అలాగనే నరేంద్ర మోదీ గారు తన కన్సర్న్ని వ్యక్తపరిచారండి. అలాగా మీరు చూడండి, ఇంత భయంకరమైన ఇది గ్రామాల మధ్యలో నుంచి వాటర్ వెళ్ళి మొత్తం గ్రామాల్లో తుడిచివేసింది. అయితే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, రాహుల్ గాంధీ మరి ప్రియాంక గాంధీ ఇద్దరు కలిసి ఆ ఏరియాని సందర్శించారండి. సందర్శించడమే కాదు, మరి వాళ్ళ కోసమని ఒక 100 ఇల్లులు కూడా కట్టిస్తామని చెప్పారు. అది మరి ఒక రాజీవ్ గాంధీ అతను ఒక అపోజిషన్ లీడర్ ఉన్నా సరే ఎంత కన్సర్న్ చూపెట్టాడంటే అందరూ చాలా మెచ్చుకోవాల్సిన విషయం. అందుకే ఆయన వెళ్ళి చూశాడు, అందరిని కూడా సందర్శించాడు, మరి ఇల్లు కడతామని వాగ్దానం చేశాడండి. చాలా గ్రేట్ టాస్క్ కదండి. మరి వీడియో కూడా చివరి వరకు చూడండి, ఒక లైక్, సబ్స్క్రైబ్ కొట్టండి రాజీవ్ గాంధీ చేసిన పనికి. అయితే మన ప్రైమ్ మినిస్టర్ అండ్ నరేంద్ర మోదీ మాత్రం ఎక్కడికి వెళ్ళరండి. ఆయన మణిపూర్కి కూడా వెళ్ళలేదు, ఒరిస్సాలో యాక్సిడెంట్ అయితే అక్కడికి కూడా వెళ్ళలేదు, దీనికి కూడా రారు. కానీ విదేశాలకు మాత్రం ఆయన ప్రయాణిస్తూ ఉంటాడండి. రామ మందిరానికి వెళ్తూ ఉంటాడు. అలాంటి దగ్గరికి మాత్రం కంపల్సరీ అతను వెళ్తాడు. కానీ ప్రజలకు విపత్తి వచ్చినప్పుడు కనబడిపోవడము, మరి అలాంటి నాయకులు మనకి ఎలా ఉంటారు చెప్పండి, మీరే చెప్పండి. ఈ వీడియో చివరి వరకు చూడండి, మరి మీరు ఒక లైక్, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వీడియో చివరి వరకు చూడక మానకండి, చూసి మీరు లైక్ కొట్టండి. Thank you very much. I have been here since yesterday. As I said yesterday, this is a terrible tragedy. We yesterday went to the site. We went to the camps. We assessed the situation there. And today we had a meeting with the administration and the panchayat. They briefed us on exactly the number of casualties they expect, the number of houses that have been damaged, and their strategy. We have said that we are here to help in any way possible. Congress family would like to commit to build 100+ houses here. Of course, it is a terrible tragedy. I think Kerala has not seen this type of a tragedy in one area. And I think I'm going to raise it in Delhi and also with the Chief Minister here, that this should be treated differently. This is a different level of tragedy and it should be treated differently. Are we going to take up any proactive measures to put an end to these kind of tragedies? Yes, that is part of the discussion, but right now the focus is on finding the bodies of people, finding potential survivors, and making sure that they're comfortable in the camps, and also rehabilitating people. I think rehabilitation is going to be a very important issue. What a lot of the survivors have told me, is that they do not want to go back to that area. So I think it's important that they are rehabilitated, but rehabilitated in a safe area and are not forced to go back. So these are the things that we have already raised with the government.